హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా, మీరు కూడా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నా. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటి అంటే ప్రాన్స్ పలావ్. అదేనండి, రొయ్యల పలావ్. మీలో ఎంతమందికి ప్రాన్స్ పలావ్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకొని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల సాల్ట్, కొంచెం పెరుగు, 3 నిమ్మకాయల రసాన్ని వేసి ముక్కలకు పట్టే విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, యాలకులు, జీలకర్ర, సాజీరా, 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసి కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడకనియండి. ఈ విధంగా ఉడికిన తర్వాత నేను 2 గ్లాసుల బియ్యాన్ని ముందుగా కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్న రైస్ని వేసి కొంచెం లైట్గా కలిపి 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ వేయండి. కొంచెం పొడి పొడిగా రావాలంటే 3.5 గ్లాసు వాటర్ వేయండి. నేనైతే 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసు వాటర్ పోసాను. తర్వాత టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందో సరిపోలేదో. సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి ఒక 25 నిమిషాలు ఉడకనియండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ప్రాన్స్ పలావ్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే టేస్ట్ నచ్చింది. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.